వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. సురక్షిత ప్రయాణానికి ఏపీఎస్ఆర్టీసీలో భరోసా కల్పిస్తుంది. అయితే దాన్ని నడిపేటువంటి డ్రైవర్లకు ప్రాణాలకు భరోసా లేదంటూ ప్రయాణికులు విమర్శిస్తున్నారు. మదనపల్లికి పలంనేరు నుంచి వెళ్లేటువంటి ఏపీఎస్ఆర్టీసీ ఇందులో పుంగనూరులో ఆర్టీసీ తోలుతున్నటువంటి రమేష్ అనే డ్రైవర్ కు ఛాతీ నొప్పి రాగానే చాకచక్యంతో బస్సులో ఉన్న 73 మందిని గుర్తించిన ఆయన పుంగనూరులో ఎంఆర్ఓ ఆఫీస్ కొంత దూరంలో వెళ్లి బ్రేక్ వేసి అక్కడే స్టీరింగ్ మీద అస్వస్థతకు గురై పడిపోతాడు. ప్రయాణికులు వారితో పాటు కండక్టర్ ఆయన తీసుకెళ్లి ప్రథమ చికిత్సకు అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న డ్రైవర్ల ప్రాణాలకు భరోసా లేదంటూ కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఏమంటే ఇప్పటి వరకు 3 సంవత్సరాల పాటు తీసినటువంటి గణాంకాలు ఏం చెబుతున్నాయంటే 910 మంది డ్రైవర్లు అస్వస్థతకు గురై బండి నడుపుతూనే మరణించినట్లుగా ఇక్కడ ఒక గణాంకాల విధంగా చెప్తున్నాయి. ముఖ్య విషయానికి వస్తే ఏపీఎస్ఆర్టీసీలో కొంతమేర బస్సులు బాగలేకపోవడం, అదే విధంగా వాటి స్టీరింగ్లు మరమ్మతుకు గురవడం ఇలాంటివన్నీ వస్తున్నాయనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి విధానాలు. ముఖ్యంగా ఈ ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్ల ఫిట్నెస్ ను ఖచ్చితంగా ఆ అధికారులు గుర్తించాల్సి ఉంటుంది. 2 ఏళ్లకు ఒకసారి చికిత్స చేయాల్సి ఉంటుంది. దీనంతటిని గుర్తించాల్సినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు వారి ప్రాణాలు, వారితో పాటు బస్సులో ప్రయాణించేటువంటి వారి ప్రాణాలు కూడా రక్షించాలని అధికారులను ప్రయాణికులు కోరుతున్నారు. బస్సు డ్రైవర్ కొద్దిగా అస్వస్థతగా డ్రైవర్ వచ్చాడు. పుంగనూరుకు వచ్చే లోపల ఎక్కువ అయిపోయింది. తను పక్కన సవైస్పూర్ పక్కన పెట్టేసి బస్సు అందరినీ వేరే బస్సు ఎక్కించమని చెప్పి పక్కకు వచ్చి పడుకునేసారు. ప్యాసింజర్లు బండ్లో ఎంతమంది ఉన్నారు? దగ్గర 50 నుంచి 60 వరకు ఉంటారు. 60 మంది వరకు. ఆయన పెయిన్ వస్తూనే సైడ్కి ఆ నుంచి దీంతో వాళ్ళంతా వచ్చాడు. పక్కకు పెట్టేసి సంబంధించి పక్కకు పెట్టేసి పక్క నుంచి పడుకునేసాడు. వల్ల మీకు ఇంతమందికి ఇబ్బంది లేకుండా జరిగింది. ఇంతమంది ప్రాణాలు కాపాడాడు. ఇప్పుడు ఆ డ్రైవర్కి ఎలా ఉందో తెలుసా? డ్రైవర్ గురించి కానీ దీనికి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు ఆయనకి ఇలా జరిగిన తర్వాత హాస్పిటల్ వెళ్ళారు కదా, మళ్ళీ డిపోకి కాల్ చేశారా మీరు ఒకసారి? సార్ కండక్టర్ మేడం చేశారండి. కండక్టర్ మేడం చేశారు. డిపో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చారు మీకు? మనకు తెలియదు. అదే సార్, మేము పలంనేరు నుండి వచ్చాము. బస్సు రిపేర్ ఉంది. మేము పుంగనూరు డిపోలోకి వెళ్ళి దాన్ని రెడీ చేసుకొని వస్తాము, ఎవరిని ఎక్కించుకోవద్దని వేరే ప్యాసింజర్తో చెప్పి నాకు చెప్పాడనమాట. ఆయన డ్రైవింగ్లో ఉన్నాడు. నాకు చెప్పినారు వాళ్ళు, మరి పుంగనూరులో డిపోకి వెళ్ళాలి, బస్సు కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్పినారు. అంతే. ఆయన వాళ్ళ దగ్గరికి వచ్చినాక నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, నాకు కడుపు నొప్పి అని చెప్పారు. ఇక్కడ నుంచి పనుకున్నారు. మళ్ళీ తర్వాత డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు. ప్యాసింజర్లు ఎంత ఉన్నారు మేడం? ప్యాసింజర్లు ఉన్నారు 60 మంది పైన. ఈ బస్సు ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడ నుండి? పలంనేరు నుండి మదనపల్లికి వెళ్తున్నాం. ఓకే, మదనపల్లికి వెళ్తుంది బస్సు. 60 మంది ప్యాసింజర్లు ఉన్నారు. ఆయనకి పెయిన్ అయితే వచ్చిన దాని వల్ల సైడ్ కి ఆపేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు. పనుకునేసారు, షాప్ దగ్గర పనుకునేసారు. తర్వాత మజ్జిగ ఇస్తే మజ్జిగ తాగేసి ఆయన పేరు డ్రైవర్ పేరు ఈకే రమేష్.